నేను విశాఖపట్నంలో పనిచేసినప్పటి నుంచి విశాఖ భూ కుంభకోణాలమయం అవుతూనే ఉంటుంది. ఎవడు పవర్‌లో ఉన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్పెషలే వేరు. ఆఫీసర్లు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కుమ్మక్కవుతుంటారు. భూముల్ని, ప్రభుత్వ భూముల్ని వాడేసుకుంటారు. ప్రైవేట్ భూముల్ని ఏడిపిచ్చుకు తింటారు. డబ్బులు సంపాదించుకుంటుంటారు. సెటిల్మెంట్లు చేస్తుంటారు. అలాగే కోట్లకు కోట్లు గడించినటువంటి వాళ్ళు. అక్కడ ఏమన్నా సినిమాల్లో చూపెట్టినట్టు చెమట ఒడిచి ఏమన్నా చేశారా ఏంది? ఏది పేపర్ వేస్తేనున్ను ఇడ్లీ బళ్ళు వేస్తే ఆటోలు వేస్తే డబ్బులు వచ్చినాయి. అట్లాగా ఒకదానికి లింకులు పెట్టి సెటిల్ చేయడం వల్లనే నడిచింది. అదే సందర్భంలో అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు కాస్త మొండిగా అవినీతి వద్దని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్రీ హోల్డ్ భూముల కబ్జాకి సంబంధించినటువంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో కీలకమైనటువంటిది ఏందయ్యా అంటే ఎన్ఓసి ఇస్తే అది అమ్ముకోవచ్చు. ఇట్లాంటి దాంట్లో అయ్యన్న పాత్రుడి పాత్ర ఉంది అన్నటువంటి అంశం మీదన ఇప్పుడు కీలకమైనటువంటి అడుగుబడింది. ఆయన తాజాగా ఏకంగా అనగాని సత్యప్రసాద్ అంటే ఆయన స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఉండి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఒక లేఖ రాశారు. తక్షణం దీని మీద విచారించండి, పూర్తి విచారణ చేయించండి, అసెంబ్లీ సమావేశాల్లోపు నాకు విచారణ నివేదిక ఇవ్వండి. ఇది అసాధారణమైనది. ఒక స్పీకర్ ఒక ఆర్థిక మంత్రికి నేరుగా లేఖ రాసి నాకే నివేదిక పంపించండి అంటాం. దీని మీద ప్రభుత్వం చేత దర్యాప్తు చేయించి బాధ్యుల మీద చర్యలు తీసుకోమని కాదు, మీరు విచారించి నాకు నివేదిక పంపించండి అసెంబ్లీ సమావేశాల్లోపు అన్నట్టు అసాధారణమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే తన పేరే లాగినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.